సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర విషాదంలో ముందు చేసింది. హైదరాబాద్ నుండి ఉమ్రా, హజ్ యాత్రకు వెళ్లిన భక్తులు మక్కాలో పవిత్ర దర్శనాలు ముగించుకుని మదీనాకు బయలుదేరిన సమయంలో నగరం చేరుకునే లోపే సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వారి బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొంది. ఢీకొన్న వెంటనే బస్సులు మంటలు చెలరేగి మొత్తం 45 మంది యాత్రికులు అగ్నికి ఆహుతయ్యారు. ముస్లిమ్స్ లో ఉమ్రా యాత్రకి ప్రయాణం అయ్యి ప్రమాదం శాత్తు మరణించడం బస్సు యాత్రలో ఎదుర్కొన్నటువంటి ఆయిల్ ట్యాంక్ ఢీకొని దాని 45 మంది కూడా సజీవ దహనం అవడం అనేది చాలా విచారకర బాధకరమైన విషయం. దానిలో 18 మంది ఒకే కుటుంబం సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటం, దానిలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉండటం కూడా చాలా అందరూ కూడా బాధ కలుగుతుంది. ఇటువంటి ప్రమాదం చూసినప్పుడు బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, నిద్ర లేకపోవటం కావచ్చు, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. నిజంగా అటువంటి కుటుంబాన్ని అల్లా వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలని చెప్పని, వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పని, వాళ్ళ యొక్క మరణానికి మనందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రభువుని అల్లాని కోరుకుంటూ మనం వాళ్ళ కుటుంబ